ప్రశ్న అడుగుతున్నాను, అసలు మనం రాజ్యం ఎందుకు పంచిపెట్టాలి? నలగాముడు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మౌనం అర్ధాంగీకారం ప్రభు. సంపూర్ణ అంగీకారమే. ఇక నాగమ్మ పన్నిన పన్నాగం సఫలమైంది. అందుకు గాను ఎవరిని పంపించాలని ఆలోచించగా చెంచురాజు వీరుల పల్లేటిని ఎంచుకుంది. ఎవరక్కడ? మహారాజా సెలవివ్వండి. వెళ్ళి పల్లెటికి కబురు పెట్టండి. అలాగే. ప్రభు, తమరు కబురు పెట్టిన కారణమేమిటి? పరాక్రమ తేజో విరాజ, పల్లేటి రాజా. చెప్పండి మహామంత్రి, మీ మాటే మా మాటగా వింటాం. కేవలం వింటేనే సరిపోదు పల్లేటి, ప్రభుల కార్యం నిర్వర్తించాలి. అభయం, చెంచురాజులు అన్నమాట తప్పరు. మీ మాటే మా కార్యంగా నిర్వర్తిస్తాం మహారాజా, సెలవివ్వండి. చెప్పండి ప్రభు. మహత్త భోగాలు అనుభవిస్తూ మండాదిలో మలిదేవాదులు బలపడుతున్నాడు. బ్రహ్మన్న దేవుడిలా చలామణవుతున్నాడు. బ్రహ్మన్న బతికి ఉంటే గురజాలకు రక్షణ లేదు. పల్లెటి యోధాని యోధులు నీ చేతి కింద ఉన్నారు. మంచి తరుణం మించిపోలేదు. మండాదిలో ఉన్న బ్రహ్మన్న ఆలమందలను మరలించి మహారాజ్యానికి చేర్చు. వీరులు అనుకున్న వారంతా మండాదిలోనే తెగటార్చు. కృష్ణలో పీనుగులు తేలాలి. చచ్చిన తన ప్రజల్ని చూసుకున్న బ్రహ్మన్న కృంగిపోవాలి. ఈ పని నీతోనే సాధ్యం చెంచురాజా. చిత్తం మహామంత్రిని. ఇక మంచి చెడ్డలు ముందు చూపు లేకుండా పల్లేటి తన పయనం మొదలుపెట్టాడు. తన పరివారంతో మండాదికి చేరుకున్నాడు. మండాది సరిహద్దులు తెలుసుకోవటానికి పల్లేటికి 2 రోజుల సమయం పట్టింది. విచారించగా తెలిసిన నిజం, లంకర్న మలిదేవాదుల ఆలమందలకు అధిపతి. అతను ఒట్టి చేత్తోనే మనుషుల్ని చంపగల సమర్థుడు, వీరుడు. ఒక చీకటి జామున పల్లేటి వారి మీద విరుచుకుపడ్డాడు. ఎందరో వీరులను హతం దైవం జరిగించవలసిన కార్యం జరిగించక మానడు. కావున ఇంతలో పల్లేటి పరివారంలోని ఒకడిని కనమదాసు పట్టుకొని మలిదేవరాజు కాళ్ళ దగ్గర పడేశాడు. ఏమిటిరా ఈ దారుణం? నేను కాదు మహారాజా, నేను కాదు. మాల మందిని చంపినందుకు గాను మీ గురుజాల వారి గుండెల్లో నిద్రపోతాం. మా వీర పరివారంతో మీ గురుజాలపై దండేటి వస్తామని తెలియజేయపో. తన పరివారం అలా జీవోత్సవాల్లా పడి ఉండటం చూసిన బ్రహ్మన్న ఎంతో కలత చెందాడు. మామూలు మనిషి కాలేకపోయాడు. తనను చూసి కలవరపడ్డ మలిదేవరాజు తనతో ఏకాంతంగా మాట్లాడి ఆయనను కుదుటపరిచారు. ఇక మండాదిలో ఉండటం క్షేమం కాదని తన పరివారాన్ని తీసుకొని బ్రహ్మన్న ప్రయాణం అయ్యారు. అక్కడి నుండి మేడపి చేరుకున్నారు. కానీ అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామాన్ని ఎంతో వైభవంగా కొంచెం కుదుటపడి జీవిస్తున్నారు. ఇక వారి అరణ్యవాసం గడుస్తూనే ఉంది. పైగా 6 నెలలు కూడా గడిచింది. మలిదేవరాజు, బ్రహ్మన్న గారు తమ రాజ్యం వారికి తిరిగి ఇవ్వవలసిందిగా నలగామరాజుకు రాయబారం పంపారు. ఈ రాయబారానికి అలరాజును ఎంచుకున్నారు. ఈ అలరాజు స్వయాన నలగామరాజుకు ప్రభు, మలిదేవవాదుల దగ్గర నుంచి అలరాజు దూతగా వచ్చి రెంటాలలో ఉన్నారు. మీరు రమ్మని సెలవిస్తే వెళ్ళి పిలుచుకు వస్తాం. లేదు. అదంతే ప్రభు, కోడి పందెంలో మనం రాజ్యం జయించాం కాబట్టి దాని మీద అన్ని హక్కులు మనవే. అలా రాజ్యం ఇవ్వటం వీల్లేదని నా మనవి. ధర్మం ధర్మం ఆ ధర్మం బ్రహ్మనాయుడికి ఉండాలి కదా. ఆనాడు మనం కోడి పందెంలో ఓడిపోతే మన వనవాసం సంగతి ఏమో కానీ మనకు నిలువ నీడ నామరూపాలు లేకుండా నాశనం చేసేసేవాడే. ధర్మం మన వైపున, దైవం మన వైపు నుండి జయించాం. లేదంటే మన స్థితి ఎంత అధ్వానం అయిపోయి ఉండేదో.
నాగమామ చెప్పింది సరైనదేనని నా అభిప్రాయం అన్నా. నాగమ్మకు ఇంకా గుర్తుంది. ఆనాడు కోడేరు పొలిమేరలలో అలరాజు తనపై కత్తి విసిరాడు. నాగమ్మ పగ నాగుపాము పగ కంటే విషపూరితమైనది. అలరాజు సభా ప్రాంగణం చేసి నమస్కారం చేశాడు. అంతా క్షేమమేనా? క్షేమమే. ఇంతకు తమ రాకకు కారణం వినిపిస్తాను మహామంత్రిని. చిత్తం. పల్నాటి ప్రముఖులకు, పండితులకు, ప్రజలకు అందరికీ మరొక్కసారి నా నమస్కారములు. ప్రభు మా సందేశం వినిపించమంటారా? అవశ్యము. మహారాజా, కోడిపందెంలో రాజ్యాన్ని వదులుకున్న మలిదేవాదులు ఉభయుల అంగీకారం ప్రకారం 7 ఏళ్ల అరణ్యవాసం చేశారు. మరో 6 నెలలు కూడా గడిచాయి. అనుకున్న మాట ప్రకారం తమ రాజ్యం తమకు ఇవ్వమని నన్ను రాయబారిగా పంపారు. ఈ రాయబారాన్ని మన్నించి వారి రాజ్యం వారికి ఇవ్వండి. ప్రభువులు ఉచితానుచితాలు చేయగలరని భావిస్తున్నాను. ప్రభువులకు మీరు ఉచితానుచితాల గురించి రాయబారాలు బోధించాల్సిన పని లేదు. చిత్తం. కానీ నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. రాజ్యం ఇవ్వకపోతే యుద్ధమే. అంతా మీరే నిర్ణయించుకున్నాక ఈ రాయబారాలు ఎందుకు? ప్రతి పనికి, ప్రతి ధర్మానికి, ప్రతి రాచరికానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మహారాజా. రాయబారం అనేది ప్రాచీనంగా వస్తున్న ఓ రాచరికపు కట్టుబాటు. దానిని మీరు మన్నించినా మన్నించకపోయినా మేము మా బాధ్యతగా వచ్చాము. అల్లుడా, నేను అలరాజును, ప్రస్తుతానికి దూతను. నన్ను అల్లుడా అని పిలవకండి. అలరాజా, మలిదేవాదులు కోడి పందంలో వడ్డీ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. 7 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యాన్ని భాగాలు చేయమనే అధికారం మలిదేవాదులకు లేదు. నలగామరాజా, ఇదేనా మీ తుది నిర్ణయం? అవును. మరొక్కసారి ఆలోచించండి. అలరాజా, నీ బాధ్యతను నిర్వర్తించావు, అంతేకాని ఇన్నిసార్లు మమ్మల్ని హెచ్చరించాల్సిన పని మీకు లేదు. పల్నాటి ప్రభులమైన మా దగ్గర సంఖ్యాకమైన సేనా బలగం ఉంది. ఏనుగులతో, గుర్రాలతో, 10 దళాలతో మేము ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీసం ఉంటే, రోషం ఉంటే ఈ యాచన ఎందుకు? ఈ శుష్కమైన హెచ్చరికలు ఎందుకు? ఈ రాయబారాలు ఎందుకు? యుద్ధమే మీ లక్ష్యమైనప్పుడు మీ మగతనాన్ని కారంపూడి కథనరంగంలో తేల్చుకుందాం రా. ఏం చూసుకొని, ఎవరిని చూసుకొని మిడిసిపడుతున్నారో? ఆ రానున్న యుద్ధంలో, కాలం ఇవ్వనున్న తీర్పులో, కారంపూడి రణక్షేత్రాన నేల కూలుతున్న సమయాన ఈ అలరాజు రాయబారం విలువ ఏమిటో మీకు జ్ఞప్తికి రాకమానదు మహారాజా. అయినా యుద్ధం మీద మీకంత అలవి కాని మమకారమే ఉంటే దూతగా తగదన్నా అలరాజుగా కాదనను. బ్రహ్మనాయుడు అపరిచిన సేనలు వీర భూమిలో విజృంభించి రక్తపు టేరులు పాలించే వేళ మీ పరాక్రమాలే పాటివో మేము చూడకపోము. రాజ్యం పోగొట్టుకున్న మలిదేవాదులకు కులం లేదు. ప్రజాభిష్టాన్నైనా మన్నించండి ప్రభు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని గురించి మీరు ప్రభువులకు ఉపదేశించాల్సిన పని లేదు. నాగమ్మ, దూతగా వచ్చాను కనుక బ్రతికిపోయావు. నలగామరాజా, దూతగా వచ్చిన నేను నా చివరి మాటలను చెబుతున్నాను. బ్రహ్మనాయుడంటే నీవేమిటో అనుకుంటున్నావు? ఆయన తేరి చూడరాని సార్వధనుడు. ఆయన కుంతం పట్టుకొని రణభూమిలో నిలబడితే ఆ పాలాక్షుడే వచ్చినట్టుంటుంది. న్యాయానికి కట్టుబడి జరిగినంత కాలం మీ మోసాల్ని క్షమిస్తూ వచ్చాం. గుర్తుందా? మా ఆలమందల్ని నీవు నీ పరివారము వెనుక వేటుగా పొడిపించినప్పుడు మా బ్రహ్మన్న ఒక్కడే దండెత్తి వస్తే బ్రాహ్మణుల వెనుక దాక్కున్నావు. విను, మా వీరుల్ని పరిచయం చేస్తాను. కన్నమనాయుడు కత్తి పట్టుకొని ఉంటే ఈ సభలో కూర్చున్న మీసమున్న మొనగాడు ఎవ్వడూ నిలబడలేడు. వీర కన్నమదాస్ అగ్గితో సమానం. కొమ్మరాజు అపర ద్రోణాచార్యుడు. ఇక చిన్నవాడైన మా బాలచంద్రుడు 7గురిని ఒకరి మీద ఒకరిని వేసి కట్టగట్టి నరికితే కింద నేల కూడా తెగుతుంది. ఇక నా గురించి వద్దు, ఆత్మస్థుతి మంచిది కాదు. ఎదురు నిలబడినప్పుడు మీకే తెలుస్తుంది. అలరాజా, ఆపు నీ వ్యర్థ ప్రలాపాలు. మీకు మూతిన మీసాలు ఉంటే మాకు ముంజేతిన ఉన్నాయి. శౌర్యవంతులు, వీరులు యుద్ధం చేసి చేస్తారు. ఇలా వ్యర్థ ప్రలాపాలతో పొద్దుపూచ్చరు. అయినా మాలకన్నం లాంటి కడజాతి వారిని సవీరులుగా చెప్పుకుంటున్నావే, నీలో క్షేత్రరక్తం ఉందా, చచ్చిందా? ఛీ, వినడానికే సిగ్గుగా ఉంది. కడజాతి వారిని
కట్టగట్టి చాపకుడి సిద్ధాంతం పెట్టిన బ్రహ్మన్న పౌరుషం ఏ పాటిదో ఇక్కడ అందరికన్నా నాకే ఎక్కువగా తెలుసు. రాజ్యం, వీరభోజ్యం, ధర్మాన్ని గురించి చర్చలు అనవసరం. వీరత్వం ఉంటే యుద్ధంలో మమ్మల్ని జయించి రాజ్యాన్ని ప్రభు మహావీరులు ఎదురొడ్డడమే కానీ వెన్ను చూపడం మాకు తెలియదు. పరిస్థితి చేదాటుతుందని గమనించిన నలగాముడు వేడిని చల్లార్చటానికి సభను చాలించాడు. అలరాజా, పదేంటికి వెళ్దాం. లేదు, నా విడిదికే నా పయనం. వద్దు, తాగొద్దు. ఏం కన్నమ్మా, నా అల్లుడికి నేనే విషప్రయోగం చేస్తానా? నా బిడ్డని నేనే విధవని చేస్తానా? సరేలే పో, నా పాత్రని తీసుకోవాలా రాజా. వద్దు, తాగొద్దు. కొంత సమయం అలరాజు ముచ్చటించి తన ప్రయాణానికి తిరిగి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక అలరాజు చారెడు రక్తం కక్కుకొని కింద పడబోతుండగా కన్నమదాసు అందుకుంటాడు. కన్నమ్మ, కడుపులో మంటలు చెలరేగుతున్నాయి. విషప్రయోగం జరిగినట్టుంది కన్నమ్మ. చివరిసారైనా నా పేరిని దేవిని చూడాలని ఆశపడుతున్నాను. వెళ్ళి నా పేరిని దేవిని తీసుకురా. లేదా రాజా, నేను ఎలాగైనా కాపాడుకుంటా. లేదు కన్నమ్మ, లేదు. వెళ్ళి నా పేరిని దేవిని తీసుకురా పో. అలాగే అలరాజా. కొని తుది శ్వాస విడిచాడు ఈ అమరవీరుడు అలరాజు. చెర్ల వారంతా ఎంతో వేదన చెందారు. అలరాజు మరణ వార్త విని పేరిందేవి మాచెర్ల వారు కన్నీరు మున్నీరుగా రోధించారు. తన భర్త మరణం చూసిన పేరిందేవి తను కూడా సతీ సహగమనం కావాలనుకుంది. ఎంతమంది చెప్పినా వినలేదు. తన భర్తతో సహా చితి ఎక్కబోయే ముందు తనొక చివరి కోరిక అడిగింది. నేను తీరుస్తా సోదరిని కోరిక. ఆ నరసింహరాజు తల నరికి కత్తికి కట్టి విజయకేతనం ఎగరవేస్తా. సెలవు తీసుకుంటాం. ఈ మోసాలు అన్యాయాలతో వేడెక్కిన మాచర్ల ప్రజలు ఇక యుద్ధ సన్నాహాలు చేసి అంతా ప్రయాణమై కారంపూడి రణస్థలికి చేరుకున్నారు. ఈ యుద్ధం 5 రోజులు జరిగింది. అనేక మంది వీరులు మరణించారు. బాలచంద్రుడు నరసింహరాజు తల నరికి కత్తికి కట్టి విజయకేతనం ఎగరవేశాడు. ఇచ్చిన తన సహోదరి కోరిక నెరవేర్చాడు. ఇదంతా చూసి చలించిన బ్రహ్మన్న స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఆయన విజృంభించిన తీరును చూసి నాగమ్మ నలగామరాజు కలవరపడిపోయి శరణు వేడారు. అయ్యా బ్రహ్మన్న, నా తెలియని అవివేకంతో ఇంత దారుణం జరిగిపోయింది. నన్ను క్షమించి ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. అయ్యా, దయతో నన్ను క్షమించండి. పితృ సమానులైన మీకు ఇంత దారుణం జరిగేలా చేశాను. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి. నాయనా నలగామరాజా, అవివేకం ఎంతటి దారుణానికైనా వడిగడుతుంది.
ఇక నుంచైనా నీ మంచి ఆలోచనలతో నీ రాజ్యాన్ని కాపాడుకో. ఈ ఈ రక్త ప్రవాహం చూసి నా హృదయం చెలించిపోయినది. నేను ఆ చెన్నకేశవుని తపస్సు కోసం గుత్తికొండ బెలంకు వెళ్తున్నాను. నా జీవితం ఆ చెన్నకేశవునికే. నా కోసం మీరు ఎదురు చూడవద్దు. అనేక మంది జోహార్ పల్నాడు. ఏమిట్రా మనోడా నువ్వు అక్కడే అంటున్నావు? నాతో కలిసాను. జోహార్ పల్నాడు, జోహార్ పల్నాడు. ధన్యవాదాలు. ఈ పల్నాటిని పురస్కరించుకొని కారంపొడిలో వీరారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కార్తీక అమావాస్య నుంచి 5 రోజులు